సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. దేవుడు మంచి వాళ్ళని నమ్మడు. దేవుడు మంచి వాళ్ళనే కష్టాలు ఇస్తుంటాడు, తొందర పైకి వెళ్ళిపోతుంటాడు. చెడ్డ వాళ్ళని ఎక్కువ రోజులు ఉంచుతాడు, వాళ్ళు ఇంకా చెడు చేయడానికి. మంచి వాళ్ళకు కాలం ఉండదు, మంచి వాళ్ళకు మంచి జరగదు అన్నట్టు మాట్లాడుతుంటారు పెద్దవాళ్ళు. చాలా మంది నోటి నుంచి విన్నా. దేవుడు అట్లే ఉంటాడంటారా? అట్లే చేస్తాడా? మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే మాట అన్నారో అదంతా వింటూ ఉంటాం మనం ఎప్పటికప్పుడు. అవును సార్. ఎవరు అంటారంటే ఈ మాట, పాపం వాళ్ళు బాగా ఇబ్బందులు పడిన వాళ్ళు అంటారండి ఈ మాట. అవును. అయితే నేనేమంటానంటే, మనకి గాడ్ అంటే ఏంటో, గాడ్ ఏం చేస్తున్నాడో ఫస్ట్ మనకు తెలియాలి. మనం ఏ పాయింట్ దగ్గర ఇలా అయిపోతామంటే, మనకేదో కావాలనుకున్న జాబ్ రాకపోవడము, మనకు రావాల్సిన లాభాలు రాకపోవడము, ఇంకోటి ఏదో కోరుకుంది నెరవేరకపోవడము, మన కష్టానికి ఫలితం రానప్పుడు భగవంతుడి మీద మనం ఇట్లాంటి భావన కలిగి ఉంటాం. అది మనిషి యొక్క అమాయకత్వం కొంత ఉంటే, కొంత బాధ వల్ల జరుగుతుంది అవుతుంటుంది. నేనేమంటానంటే, నేను మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను, చెప్పండి సార్. ఇప్పుడు మీ నుంచే ఒక సమాధానం వస్తుంది. అదేమిటంటే, మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నారు. చదువుని మీరు ఏదైతే జాబ్ చేస్తారో ఆ జాబ్ని, జాబ్ ద్వారా లేదా వ్యాపారం ద్వారా వచ్చేటువంటి ధనాన్ని, ధనాన్ని, అలాగే మీకు ఏమేం కావాలో కారు, బంగళా అన్నిటినీ దేవుడు మీకు ఇచ్చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఇచ్చేస్తాడు. మీరు తినే ఫుడ్ ఏదైతే ఉందో అంటే ఆ పనులన్నీ దేవుడు చూసుకుంటాడు, ఇంకా మీకు సంబంధం లేదు. చదువు మీరు చదవక్కర్లే, ఆటోమేటిక్గా దేవుడు మీకు చదువు ఇచ్చేస్తున్నాడు, డబ్బులు ఇచ్చేస్తున్నాడు, బంగ్లాలు ఇచ్చేస్తున్నాడు, అన్నీ ఇచ్చేస్తున్నాడు మీకు. మీరేమి కష్టపడకుండా మీ చేతికి ఇచ్చేసి, మీరు తినే ఫుడ్ ఉంది చూసారా, అన్నం తింటే అదేమవుతుందో తెలుసా? లోపల మీకు బాడీ లోపల రక్తంగాను, మలంగాను, ఇంకా రకరకాలుగా బాడీకి ఏమేం కావాలో వాటన్నిటినిగా మారుస్తుంది చూసారా. అదొక్క పని మీరు చేయగలరా? చేయలేరు. ఎందుకు చేయలేరు? జీర్ణశక్తి ఏదైతుందో దేవుడు క్రియేట్ చేసిన బాడీ కాబట్టి తనే చేయాలి, మనం చేయలేం కదా సార్. మనం చేయలేము అనుకున్నది ఆయన చేస్తున్నాడు. మన వల్ల కాదు అయింది ఆయన చేస్తున్నాడు. ఇవన్నీ మనం చేయగలంగా, చదువుకోగలము, ధనం సంపాదించి, ఒకసారి నష్టం రావచ్చేమో, మార్కెట్ బాగోకో, లేకపోతే మనకు ప్లానింగ్ తెలియకో, లేదా కొన్నిసార్లు డబ్బులు అద్భుతంగా సంపాదిస్తే కొన్నిసార్లు సంపాదించలేకపోతున్నాం. కానీ ఇవన్నీ మనం చేయగలమా, చేయలేమా? డబ్బు సంపాదించవచ్చు, కార్లు సంపాదించవచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ అది మీరు చేయగలరా? లోపల జీర్ణం ఏదైతే మనం తింటున్న ఫుడ్ని రక్తంగా మార్చడం, ఏదైతే వేస్ట్ పార్టికల్ ఉందో అది బయటికి వెళ్ళిపోవడం, లోపల దేనికి ఏమేం కావాలో లోపల ఫంక్షనింగ్ అంతా మనం చేయగలమా? దేవుడు మనకు ఒక దెబ్బ తగలంగానే వెంటనే అక్కడికి దానికి ఏం కావాలో ఎవ్రీథింగ్ అది లోపల జరిగిపోతుంది, తెలుసా అండి? తెలుసా? అది మనకు తెలియదు. లోపల అంత పని చేస్తున్నాడు భగవంతుడు. దాన్ని మనం వదిలేసి మనం చేయగలిగినటువంటి పనుల్లో మనం చేయలేకపోతే దేవుణ్ణి నిందిస్తున్నాం. 24 గంటలు 24 అవర్స్ ఆయన పనిచేస్తున్నాడు లోపల ఉండి. పనిచేస్తున్న వ్యక్తిని మనం నిందిస్తున్నాం అజ్ఞానంలో ఉండి. మనం చేసుకోగలిగే మనకు వదిలిపెడితే అవి చేసుకోలేకపోతున్నాం. పోనీ ఆయన చేసేది మనం చేస్తామంటే చేయలేమంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుణ్ణి మనం ఇప్పుడు ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? నిందించాలా, లేకపోతే అయ్యి బాబాయ్ మనం చేయలేను ఆయన చేస్తున్నాడు ఆయన అని చెప్పి కృతజ్ఞతతో నమస్కరించాలా? కృతజ్ఞతతో నమస్కరించడమే కరెక్ట్. అంతే కదా? అంతే కదా. ఒక్కొక్కసారి అది కూడా పని చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా దేవుడు ఎంత పని చేస్తున్నాడు రా. లోపల ఫంక్షనింగ్ అయిపోయినప్పుడు తెలుస్తుంది, ఊపిరి ఆడనప్పుడు తెలుస్తుంది ఊపిరి విలువ, కిడ్నీ పని చేయనప్పుడు తెలుస్తుంది కిడ్నీ విలువ, హార్ట్ పని చేయనప్పుడు తెలుస్తుంది హార్ట్ విలువ, లివరు, స్ప్లీన్ కొన్ని ఉంటాయి, అవన్నీ పని చేయనప్పుడు తెలుస్తూ ఉంటాయి. మనం ఏంటంటే లోపల జరుగుతున్నటువంటి వాటిని మనం మర్చిపోయి బయట బాహ్యంగా కానటువంటి విషయాల్ని మనకు చేతగాకో, లేకపోతే మనం చేయలేకో, మనకు కొన్ని తప్పిదాల వల్ల, లేకపోతే బయట మార్కెట్ సరిగ్గా లేకో జరిగేటువంటి విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా వ్యర్థమైనటువంటి మాటలు దేవుడి మీద మాట్లాడుతూ ఉంటాం.
మీరు తిన్న ఫుడ్ వెంటనే రక్తంగా మార్చేటువంటి మిషన్ ఇప్పటిదాకా మనం కనిపెట్టలే. ఫుడ్ని రక్తంగా మార్చమనండి, ఏ మిషన్ వస్తుందో రాదుగా. ఫుడ్ ఇమీడియట్లీ ఎనర్జీగా మీరు ఏం తిన్నా ఎనర్జీగానే మారిపోతుంది. చూడండి, మీరు ఏది తిన్నా అది మారేది ఎనర్జీయే. అవును. ఎవరు చేస్తారండి ఇవన్నీ? రక్తాన్ని తయారు చేసేది బాడీ మాత్రమే తయారు చేయగలదు. అందుకే కదా సార్ బ్లడ్ బ్యాంక్లో రక్తము తయారవ్వదు, మన బాడీలో నుంచే తీయాలి. అవునా? ప్రాణాన్ని ఇచ్చేది రక్తం. ఆ దేవుడు సృష్టించిన బాడీలోంచి తయారవ్వాలి. అలాగా దేవుడు ఎన్నో సృష్టిస్తున్నాడు. అవి నిజంగా మనం తెలుసుకున్నప్పుడు దేవుడి యొక్క విలువ. ఎందుకంటే ఇది నేను చెప్తుంది కాదు, లలితా సహస్రనామాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. ఆ భగవద్గీత చెప్తుంది, మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేఖ్య పదార్థాలను జీర్ణం చేస్తున్నాను చెప్తా ఉన్నాడు. నువ్వు ఏదైనా వర్క్ చేస్తే నువ్వు దాని ఫలితం కోసం ఆశించకు, ఫలితం నేను ఇస్తా, నువ్వు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపో. ఫలితాన్ని ఆశించకుండా ఎవడైతే పని చేస్తాడో అది దేవుడికి చెందుతుందట. ఆ దేవుడికి ఎప్పుడైతే చెందుతుందో అది మనకు 10 రెట్లు వస్తుంది. ఫలితం ఆశించి చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆశకు హద్దు లేదు, హద్దు అనేది ఉండదండి ఆశకి. మనం అక్కడ ఒక 10% ఫలితం రావాలో 10,000 రావాలనుకుంటే మన ఆశ 1,00,000 రూపాయలు ఊరుకుంటుంటుంది. సాటిస్ఫాక్షన్ లేదు. అదే దేవుడికి సమర్పిస్తే మీరు పని చేయండి, ఆటోమేటిక్ సక్సెస్ అవుతుంది. అయితే మీకు సందేహం కలవచ్చు, ఏమండి మరి ఆ వ్యక్తి అట్లా చేస్తుంటే ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది. ఇవన్నీ కూడా, ఈ రోగాలు అవన్నీ కూడా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. ఇప్పుడు చేసేవి కావు, ఇప్పుడు చేయడం వల్ల వచ్చింది కాదా రోగం. పూర్వజన్మలో చేసిన తప్పు అది వస్తుంది. ఇప్పుడు మీరు 10 సిగ్నల్స్ చక్కగా ఆగి 11వ సిగ్నల్ దగ్గర క్రాస్ చేశాడు, గవర్నమెంట్ మీకు ఫైన్ వేస్తుంది. నేను 10 సిగ్నల్స్ చక్కగా దాటాను సార్, 1వ సిగ్నల్ దగ్గర ఒక ముసలావిడిని నేను దాటించాను, 2వ సిగ్నల్ దగ్గరేమో అక్కడ ఎవడో బిచ్చగాంటే వాడికి 1,00,000 రూపాయలు వేసాను, 3వ సిగ్నల్ దగ్గరేమో ఇంకెవరో ఏదో కొనుక్కుంటుంటే వాళ్ళకి మంచి చెప్పాను, 10 సిగ్నల్ దగ్గర ఇంత మంచి పని చేస్తే నేను 11వ సిగ్నల్ క్రాస్ చేశారని నాకు మీరు ఫైన్ వేస్తారా అంటే గవర్నమెంట్ ఏమంటుంది, అవన్నీ చేస్తే చేసావు, ఎవడి కోసం చేసావు, ఏదో తప్పు చేసావంటుంది. అలాగే మనం ఎన్ని మంచి పనులు చేసినా మనం చేసిన ఆ ఒక్క తప్పుకి పాస్ట్ లైఫ్లో చేసింది అనుభవించాల్సిందే. నువ్వు 10 మంచి పనులు చేసావు అన్నది కాదు, 11వది నువ్వు చెడ్డ పని చేసావా లేదా అనే దాని మీద. ఎలా అయితే ట్రాఫిక్ కూడా మీకు ఫైన్ వేస్తాడో, లా అనేది ఒకటి ఉంటుంది, యూనివర్సల్ లా. ఆ లా దాని పని చేస్తుంది. నువ్వు 10 చేసిన మంచి పనులకి దాని రిజల్ట్ అది కూడా ఇస్తుంది, ఇవ్వదని కాదు, ఖచ్చితంగా ఇస్తుంది. దీని రిజల్ట్ దీనిదే, దీని రిజల్ట్ దీనిదే. ఈ నిజం తెలుసుకోనంతసేపు, భగవంతుడు ఇంత మేలు చేస్తున్నాడని తెలుసుకోనంతసేపు మనం ఒక మాయలో ఉంటాము, ఒక మూఢత్వంలో ఉంటాము, భగవంతుని తెలుసుకోలేకపోతుంటాం. చుట్టూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ అనే విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. లలితా సహస్రనామాలు చెప్పేది అదే కదా, మీరు భగవంతుడనే చెప్తుంది, అతను భగవంతుడనే చెప్తుంది, ఈ కెమెరా భగవంతుడనే చెప్తుంది. ప్రతిదీ భగవంతుడు అనే భావన నీలో ఉండాలి, ఫోటో కాదు అనేది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఆటోమేటిక్గా బాగుంటాం. మనం ఎక్కడో కనబడినటువంటి భగవంతుడిని గురించి నిందించడం మనం మొదలుపెట్టాం. పక్కన భార్య రూపంలో ఉన్న భగవంతుడిని చూసి, అబ్బా పొద్దున్నే నాకు టీ పెడుతుంది, చక్కగా నేను ఎప్పుడు లెగుస్తానని చూస్తుంది, నా వైపు ఒకసారి నవ్వుతూ చూస్తుంది, నేను నవ్వాలని, నా పిల్లడు ఉన్నాడు. కొంతమంది గొడవలు కూడా ఉంటాయి, ఉండవనట్లేదు, నేను భార్యాభర్తల మధ్యన కూడా ఉంటాయి. అదంతా కూడా పూర్వజన్మ పాపమే, చేసుకున్న పాపం వల్లే వస్తూ ఉంటాయి అవన్నీ కూడా. ఎక్కడికి పోరండి. మనం పాస్ట్ లైఫ్లో ఎవరినైతే మనం గిల్లామో, గిల్లడం అంటే మామూలు గిల్లడం కాదు, వాళ్ళ లైఫ్ని గిల్లామో వాడు వచ్చి మన లైఫ్లో కూర్చొని గిల్లుతూ ఉంటాడు. పక్కనే కొడుకు రూపంలోనో, భార్య రూపంలోనో, కోడల రూపంలోనో, అత్తగారి రూపంలోనో వస్తాడు, వాడు గిల్లుతూనే ఉంటాడు. మనం తప్పదు ఇంక అది. అమ్మవారి పాదాలను పట్టుకొని, అమ్మ నేను ఏదో తప్పు చేశాను, ఉపశమనం కలిగించు అంటే వాళ్ళ బుద్ధులు వీళ్ళ బుద్ధుల్లో మార్పులు వస్తాయి. నిజంగా సార్, ఎందుకంటే దేవుడిని నిందించడం అనేది చాలామంది చేస్తుంటారు, వాళ్ళకొక ఎగ్జాంపుల్ అనేది దొరికిందని అనుకుంటా. ఎలా ఉంటుందంటే సార్, దేవుడిని నిందించడం ఎలా ఉంటుందంటే, ఒక తల్లి ఉంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తల్లి పిల్లవాడికి ఫుడ్ పెడుతుంది, అన్నీ చేస్తుంది. అతని దగ్గర ఇంట్లో ఉన్నంతసేపు వదిలిపెట్టి బయటికి వెళ్ళి వాడు ఫాస్ట్గా బండి మీద వెళ్ళి పడితే తల్లికి ఏం సంబంధం? తల్లికి సంబంధం లేదు. రోడ్డు మీద ఫాస్ట్గా వెళ్ళి పడ్డావు, తల్లికి ఏం సంబంధం అండి? సొంత తప్పిదం అది. తల్లికి వెళ్ళేటప్పుడు చెప్పింది కూడా, భగవద్గీత రూపంలో చెప్పింది, నాన్నను స్లోగా వెళ్ళు అని. నువ్వు ఫాస్ట్గా వెళ్ళి పడితే తల్లికి ఏం సంబంధం? లేదు కదా. అది అంతే. ప్రతిదానికి దేవుడు వచ్చి నువ్వు పడుతుంటే చేతిలో ఆపేసి కాపాడిని అని చెప్పేసి చెప్పలేదు. నీ అంతటి నువ్వు దూకుతానంటే ఏం సంబంధం?
తల్లి చేతిలో ఉన్నంతసేపు తల్లికి సంబంధం. పిల్లవాడు తల్లి చేయి పట్టుకుంది అనుకోండి పిల్లడిది, వాడు ఏదైనా పోయి ముట్టుకుందామంటే ఆపుతుంది. దగ్గరగా ఉన్నంతసేపు మనం సేఫ్గా ఉంటాం, దేవుడికి దూరంగా వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. అసలు దేవుని ఎందుకు నిందిస్తున్నా అన్న ఒక క్వశ్చన్ అయితే లోపల జరిగే ప్రక్రియ ఏదైతుందో నేను చేయగలనా అని ప్రశ్నించుకుంటే, రోజు ప్రతి క్షణము మనం థ్యాంక్స్ చెప్పుకున్నా, ప్రతి సెకండ్ థ్యాంక్స్ చెప్పుకున్నా మనం తక్కువే మనకి. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.